ఆర్ఎస్ఎస్ బీజేపీ మీటింగ్స్ లో వందేమాతర గీతం ఆలపించబోరని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వం సడన్ గా వందేమాతరంపై పార్లమెంట్లో చర్చ పెట్టి గాంధీ నెహ్రూపై చెడు ప్రచారం చేయాలని చూస్తుందని ఆరోపించారు. చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తరపున తాము చర్చలో పాల్గొని వాస్తవాలు చెబుతామన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. 96లో వందే మాతరం అనే గానాన్ని ఆ రోజు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ సెషన్స్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సభలోనైనా కాంగ్రెస్ పార్టీ అటు దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏఐసిసి సభలు కానీ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పిసిసి సభలలో కానీ, జిల్లా స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ సభలలో వందే మాతరాన్ని పాడటం జరుగుతుంది. ఇదే వందే మాతరాన్ని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ్ కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఆఫీసులలో ఈ పాటను పాడినటువంటి దాఖలాలే లేవు. సడన్ గా ఈ రోజు బీజేపీ పార్టీ ఈ వందే మాతరం గురించి, వందే మాతరం గొప్పతనం గురించి పార్లమెంట్ లో చర్చ ఎందుకు తీసుకురావాలనుకుంటుందంటే, ఆ రోజు ఉన్నటువంటి నాయకులు గాంధీ గారిని గాని, నెహ్రూ గారిని గాని, వారి మీద చరిత్రలో వారు చెయ్యని విషయాలను వారి గురించి చెడుగా మాట్లాడి ప్రజలను తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు.